అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మహేంద్రగిరి పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్తున్నాం. మహేంద్రగిరి ఒడిశాలోని గజపతి జిల్లాలో తూర్పు కనుమల్లో ఉన్న ఒక ప్రముఖ పర్వత శిఖరం. మహేంద్రగిరి విశాఖపట్నం నుండి 216 కిలోమీటర్ దూరంలో, శ్రీకాకుళంలోని పలాస నుండి 40 కిలోమీటర్ దూరంలో, ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ నుండి 250 కిలోమీటర్ దూరంలో, అదే ఇచ్చాపూర్ నుండి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఒడిశాలో ఉన్నటువంటి తూర్పు కనుమలు అన్నమాట. తూర్పు కనుమలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా తూర్పు తీరానికి సమాంతరంగా విస్తరించి ఉన్న ఒక విచ్ఛిన్నమైన పురాతన పర్వత శ్రేణి. పశ్చిమ కనుమల కంటే తూర్పు కనుమలు తక్కువ ఎత్తులో ఉండి మరింత విచ్ఛిన్నంగా ఉంటాయి. తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు 600 నుండి 1200 మీటర్లు. గోదావరి, కృష్ణా, మహానది, కావేరి వంటి నదులతో విభజించబడి ఉన్నటువంటి ఈ తూర్పు కనుమలు జీవవైవిధ్యం నిండి ఉండి దాదాపుగా 4500 పైగా మొక్కల జాతులు ఉన్నాయి. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనకి ఇక్కడ చెక్ పోస్ట్ అనేది ఒకటి వస్తుంది. ఈ చెక్ పోస్ట్ అటవీ శాఖకు చెందినటువంటి చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాత పైకి పార్కింగ్కి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన వాహనాలు అవి ఇంతవరకు మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడి నుంచి మనం పైకి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒడిశాలో డియోమలి పర్వత శిఖరాన్ని గుర్తించకముందు ఇదే మొదటి ఎత్తైన శిఖరంగా ఒడిశాలో ఉండేది. తూర్పు కనుమలు ఒడిశాలోని మహానది నుండి తమిళనాడులోని వైగై నది వరకు సుమారు 1750 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఆరమకొండ, అంటే దీనినే సీతమ్మకొండ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆరమకొండ ఎత్తు దాదాపు 1690 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దాని తర్వాత 1670 మీటర్ల ఎత్తులో డియోమలి పర్వతం ఉంది. ఇది ఒడిశాలో ఉన్నటువంటి రెండో ఎత్తైన శిఖరం. ఈ పర్వతం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉంది. తూర్పు కనుమల్లో భారతదేశంలో పుష్పించే మొక్కల్లో దాదాపు 13% మరియు ఏనుగులు, పులులు, జార్డాన్స్ కోర్సర్ వంటి స్థానిక జాతులతో సహా అనేక జంతుజాలానికి ఆశ్రయం కల్పిస్తుంది. భౌగోళిక ఆధారాల ప్రకారం ఈ పర్వతాలు ఆర్కియోజోనిక్ యుగంలో ఏర్పడ్డాయి మరియు రోడియోనా మహాఖండం విడిపోయి గోండ్వానా ఏర్పడిన తర్వాత భారత ఉపఖండంలో భాగమయ్యాయి. మధ్య ప్రోటోజోయిక్ యుగంలో జరిగిన తదుపరి రూపాంతరీకరణ ద్వారా ఈ పర్వతాలు అనేవి ఏర్పడ్డాయి. తూర్పు కనుమలు భారతదేశంలోని ప్రధాన జల విభాజక ప్రాంతాల్లో ఒకటిగా ఉన్నాయి. పశ్చిమాన దక్కన పీఠభూమి అధిక ఎత్తులో ఉండడం వలన చాలా నదులు పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి తూర్పు వైపు ప్రవహించి ఈ పర్వత శ్రేణిని దాటి బంగాళాఖాతంలో కలుస్తుంటాయి. తూర్పు కనుమలు అనే పేరు ఘాట్ అనే పదం నుండి మరియు భారత ప్రధాన భూభాగానికి సంబంధించి అది ఉన్న దిశ నుండి ఉద్భవించింది. ఈ తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతాల్లో ఒకటైనటువంటి మహేంద్రగిరి దాదాపు 1501 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వతం ఒడిశాలోనే రెండవ ఎత్తైన పర్వతం. మహేంద్రగిరి ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఉన్న ప్రముఖ పర్వత శిఖరం అని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇది రెండవ ఎత్తైన పర్వత శిఖరంగా ఒడిశాలో ప్రసిద్ధి చెందింది. రామాయణ మహాభారత కాలం నాటి పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రదేశం యాత్రికులకు, పర్యాటకులకు, అలాగే భక్తులకు, ట్రెక్కింగ్ చేసేటటువంటి పర్యాటకులు కూడా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశం. మహేంద్రగిరికి సంబంధించిన ప్రస్తావన రామాయణంలో ఉంది. 7 కుల పర్వతాలైనటువంటి మలయ, సహ్యాద్రి, పారిజాత, శక్తిమంత, వింధ్య, మాల్యవంత వంటి పర్వతాలతో పాటు ఈ పర్వతం కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గుడి పేరు యుధిష్ఠిరాలయం, అంటే ధర్మరాజు సంబంధించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఇప్పటివరకు చూసినంత కూడా శివాలయం అన్నమాట. ఈ యుధిష్ఠిరాలయం పక్కనే మరొక శివాలయం అనేది ఉంది. ఈ శివాలయం అనేది చిన్న చిన్న రాళ్ళని ఒక గుట్టలాగా పేర్చి అందులో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు. లోపల పానపట్టంతో పాటు శివలింగం కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని ఒక రాయిపై రాయిని పెట్టి పేర్చి నిర్మించినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ పర్వతం కొంతకాలం పరశురామునికి నివాస స్థలంగా కూడా ఉండేదని పౌరాణిక కథనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడే పరశురాముడు వివాహం చేసుకొని మిథుల నుండి వస్తుండగా శ్రీరాముని ఎదిరించి ఓడిపోయాడు. ఇదే తరహాలో ఉన్నటువంటి మరికొన్ని దేవాలయాలను కూడా మనం ఈ మార్గ మధ్యలో మనం చూడవచ్చు.
ఈ దేవాలయాన్ని చూస్తుంటే రాళ్ళన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నట్లుగా మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఈ దేవాలయాన్ని అలా చూసుకుంటూ మనం కొండవైపుకి పయనిద్దాం. కొండపైన ఉన్నటువంటి భీమేశ్వర ఆలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్స్ అవి కూడా మనం చూద్దాం. ఇలా ఇదే మార్గంలో మనం కొంత ముందుకు నడుచుకొని వెళ్ళినట్లయితే మరొక ఆలయం అనేది కనిపిస్తుంది. ఆ ఆలయం కూడా రాళ్లతో పేర్చినటువంటి చిన్న దేవాలయం అన్నమాట. ఈ ఆలయాన్ని కూడా దర్శించిన తర్వాత ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తే మనకి భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. పరశురాముడు శ్రీరాముని ఎదిరించి ఓడిపోయిన తర్వాత శ్రీరామునికి విశ్వకర్మ నిర్మితమైనటువంటి విష్ణు ధనస్సును ఇచ్చాడు. బ్రహ్మ హరిహరుల గురించి ఈ కొండపై తపస్సు చేసి భీమేశ్వరాలయాన్ని నిర్మించాడని కూడా అంటారు. పరశురాముడు సమస్త క్షత్రియులందరినీ వధించాక మహేంద్రగిరిపై తపస్సులో నిమగ్నమయ్యాడు. బలరాముడు మహేంద్రగిరిపై ప్రతిష్ఠించిన 3 లింగాల్లో గోకర్ణేశ్వర లింగం ఒకటి. నేటికి కూడా ఉత్తర శ్రీకాకుళం, గంజాం ప్రాంతాల ఊళ్ళల్లో పరశురామ వేషధారి గొడ్డలు పట్టుకుని ఉగ్ర రూపంతో ఇంటింటికి వచ్చి బియ్యాలు ఎత్తుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతూ ఉంది. బలరామ క్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలోని కీలువర్తని, వరాహవర్తని, రూపవర్తని, జలమూరు మహేంద్ర భోగం అనేవి భాగాలు. పాండవులు తమ అజ్ఞాతవాసం మహేంద్రగిరిపై ఉండగా అర్జునుడు సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ తెలియకుండా ఒక గోవుని బాణంతో చంపాడు. తెలిసిన తర్వాత భయంతో దీన్ని మహేంద్రగిరిపై ఉన్న సోదరుల దగ్గరికి తీసుకుని వెళ్తుండగా దాని కోటి రక్తపు చుక్కలు బారువా అనే ఊరిలో పడి అక్కడ కోటిలింగేశ్వరుడు వెలిశాడని, పాప పరిహార్థం పాండవులు మహేంద్రగిరిపై లింగాన్ని ప్రతిష్ఠించారని ఒక కథనం. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ బారువా అనే గ్రామం మందసా నుండి దాదాపుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎట్టకేలకు ఒడిశాలోని 2వ అత్యంత ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నదే భీముని ఆలయం. మనం ఇంతకు ముందు చూసినటువంటి యుధిష్ఠిర ఆలయంకి ఈ ఆలయం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయం లోపలికి వెళ్ళే మార్గం చాలా చిన్నదిగా ఉంటుంది. కళింగ మహిష మహేంద్ర బాయిమాన్ గృహ భోక్షయంతి అనే విష్ణు పురాణం ప్రకారం ఈ రాజ్యాలను గుహుడనే రాజు పరిపాలించినట్లుగా తెలుస్తోంది. శాలివాహన శకం 277 నుంచి 304 లేదా 334 నుండి 361 సమాకాలికుడైనటువంటి ఈ గుహుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడనేది చరిత్రకారుల అభిప్రాయం. గుప్తులు ప్రయాగ, సాకేత, మగధలతో గంగానదీ పరివాహక ప్రాంతంలో రాజ్యమేలుతున్న కాలంలో ఈ గుహుడు దంతపురం అంటే శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ఆముదాల వలస దంతవక్తు కోట దగ్గర ఉన్న ప్రాంతం రాజధానిగా పరిపాలించేవాడు. ఈ గుహుడు సముద్రగుప్తుడి కంటే ముందువాడు. అలాగే ఒరిస్సా నుండి మదురై జిల్లా వరకు సాగిన కొనమల్ని మహేంద్ర పర్వతాలని అనటం ఒక ఆనవాయితీగా కూడా ఉంది. అటుపై కళింగాన్ని పాలించిన తూర్పు గాంగులు మహేంద్రగిరిపై వెలిసిన గోకర్ణేశ్వరుడు వరంతో రాజ్యాన్ని స్థాపించారన్నది ప్రశస్తి. ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. వీరు గోకర్ణేశ్వరుని తమ కులదైవంగా వారి శాసనాల్లో పేర్కొన్నారు. ఈ గోకర్ణేశ్వరుణ్ణే మలిగాంగులు మధుకేశ్వరునిగా వర్ణించారు. గంజాం మరియు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తూర్పు కనుమల్ని ఇప్పటికీ కూడా మహేంద్రమౌళి అని అంటూ ఉంటారు. ఈ మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకోవడం ఒక ఆధ్యాత్మికతమైనటువంటి సాహసోపేతమైన మరియు చారిత్రకపరమైనటువంటి యాత్రగా మనం పరిగణించవచ్చు.